జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా। ఇహ జీవన ఇహ జీవన భవ భయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగే। హరిష హరిష పగా మోక్షంబను గ్రహింపుము। నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబా కి జై। అందరికి జై బాబా। రజనీ గారు జై బాబా అండి। థ్యాంక్ యూ। జై బాబా అండి. జై బాబా చక్కటి జై ప్రార్థన. బాబా జై బాబా జై బాబా పుష్పలత గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం మెహరాబాద్ సహవాసని ఒక అద్భుత గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. అంటే లెజన్ హ్యుమానిటీకి క్లుప్తంగా కొంచెం మెహరాబాద్ సహవాసని మల్లాది కృష్ణానంద్ గారు అందజేసిన ఈ పుస్తకంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అద్భుత బాబాతో సహవాసం, ఆయన ఇచ్చిన సందేశాలు, ఆలింగనాలు, ప్రసాద భాగ్యాలు ఇవన్నీ కూడా పొందుతున్న ప్రేమికులు చాలా ధన్యజీవులు. అవి మనం చదువుకుంటున్నాం. నిన్నటి రోజు అంటే తెలుగు గుజరాతీ సహవాసు ప్రారంభమైంది. మరాఠీ హిందీది అయిపోయింది. వాళ్ళు చాలా ఆనందంతో అండ్ బాబా యొక్క సాన్నిధ్యాన్ని మిస్ అవుతున్నామని బాధతో 2 రకాల కన్నీళ్లతో బాబాకి వీడ్కోలు చెప్పి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఈ నిన్నటి రోజు మనం తెలుగు గుజరాతీ సహవాసు ప్రారంభమైంది. 20వ తారీఖునంతా క్లీనింగ్ అయింది. 21 మాత్రం సహవాసీలందరూ వస్తున్నారని వాటి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, బాబా ఎంత శ్రద్ధ చూపించుకుంటున్నారు అండ్ సహవాసులో బాబా ఏం చెప్పారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. 64వ జన్మదినోత్సవం అంటున్నారు. దాని గురించి ఏంటో తెలుసుకుందాం. బాబా తన సందేశంలో ఇలా అన్నారు, నేను మీ అందరిలో ఒకనిగా ఉన్నాను, మీ స్థాయిలో ఉన్నాను. మీరందరూ నా సహవాసలో పాల్గొనాలని వచ్చారు. కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు, మీ ఇళ్ల వద్ద ఉన్న ఇబ్బందులు ఇతరత్రా అన్నీ మర్చిపోయి నా సమక్షంలో ప్రశాంతంగా ఉండండి. తద్వారా ఈ సహవాసిని సంపూర్ణంగా ఆనందంగా ఆస్వాదించగలుగుతారని బాబా అన్నారు. సహవాస్ అంటే ఆత్మీయమైన ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడమే. మీరందరూ నా ప్రేమికులు, నేను మీ ప్రియతముణ్ణి లేదా
మీరందరూ నా ప్రీతములు, నేనొక్కడినే మీ ప్రేమికుడిని అన్నారు. నేను పురాణ పురుషుడను, అవతారుడిని. అయినప్పటికీ నేను నా జ్ఞాపక శక్తిపై ఆధారపడలేను. నాకిప్పుడు 60 సంవత్సరాలు పైబడినాయి. జ్ఞాపక శక్తి మందగించింది. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి జ్ఞాపక శక్తి క్రమేణా తగ్గుతుందని జాల్ కెరావాలా చెబుతూ ఉంటాడు. నేడు తారీఖు ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 25 నా పుట్టినరోజు. ఒక్క నిమిషం. ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 25 నా పుట్టినరోజు. నా జన్మదిన వేడుకల్లో ఇక్కడున్న మీరందరూ పాల్గొనబోతున్నారు. నాకిప్పుడు 64 ఏళ్లు నిండుతున్నాయి. ఈ వయసులో నా జ్ఞాపక శక్తి ఇంకా చురుగ్గా ఉండాలనుకోకూడదు. అయితే తమాషా ఏమంటే, మీలో చాలామంది జ్ఞాపక శక్తి పెంపొందించుకోవాలని పరితపిస్తుంటే, ఈ జ్ఞాపక శక్తి నా కోసం వెతుకులాడుతూ నా వెన్ నా వెన్నంటే ఉంటోంది. మీ సమస్యలన్నీ మర్చిపోయి, ఈ సహవాసులో నా సమక్షంలో ఉండమని నేను కోరుతున్నాను. ఇందుకోసం మీ శాయశక్తులా ప్రయత్నించండి. నేను ప్రేమ మహాసముద్రుని. ఈ మహాసముద్రం నుండి మీకు చేతనైనంత ప్రేమను ఆస్వాదించండి. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని శ్రద్ధగా ఆలకించండి. జాగరూకతతో ఉండండి. మీ సమస్యలన్నీ సమూలంగా, సంపూర్ణంగా మరిచిపోయినప్పుడే మీ దృష్టిని నాపై కేంద్రీకరించగలుగుతారని బాబా అన్నారు. ఈ మాటలు, వివరణలు, ప్రవచనలు ప్రవచనములు ఇవన్నీ ప్రేమ యొక్క అత్యున్నత స్థాయిని, గౌరవాన్ని తక్కువ చేస్తాయి. అందుకని ఈ సహవాసులో వీలున్న సమయంలో కేవలం కొన్ని ప్రవచనములు, వివరణలు ఇస్తాను. నేను చెప్పే సందేశాలు ఎవరికైనా అర్థం కాకపోతే ఏమీ బాధపడవద్దు. నేను చెప్పే విషయాలు అర్థం చేసుకోగలిగే వారి మాట అటుంచి, అర్థం చేసుకోలేని వారు ఏమీ చింతించవద్దు. అలాంటి వారందరూ నా కేసే చూస్తూ నా సమక్షంలో ప్రశాంతంగా, ఆనందంగా ఈ 5 రోజుల సహవాసులో గడపమని బాబా సూచించారు. ఈ మాటలు, వివరణలు, ప్రవచనాలు, ఉపన్యాసాలకు నేను ప్రాధాన్యతనివ్వను. ఈ మాటలు ఏమీ అర్థవంతమైనవి కావు. మీరు ఏమీ అర్థమైందనుకుంటున్నారో నిజానికి అది మీకు సంపూర్ణంగా అర్థం కాదు. మానవ మేధకు ఆవల ఉంటుంది సత్యం. అలాగే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. మీలో ఆ జ్ఞానం జాగృతమయ్యేందుకు ముందుగా మీ తెలివితేటలు తొలగిపోవాలి అన్నారు మెహర్ బాబా. నిజమే కదా! బాబా సమక్షంలో ఉండి బాబా ఏమంటున్నారు? మీ దృష్టంతా, మీ ఏకాగ్రత అంతా నా మీద ఉంచండి అంటున్నారు. కానీ మన మనసు బాగా పనిచేస్తూ ఉండడం వల్ల మనకి ఆ సమస్యలు గుర్తుకొస్తాయి తప్ప సహవాసిని అంతా 100% ఆస్వాదించలేం. అందుకని బాబా చెప్తున్నారు. మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా కూడా నా మాటలు అంటే బాబా వదిలేయమంటున్నారు కదా! ఎలా వదిలేస్తాం? ఇలా ప్రశ్నలొస్తూ ఉంటాయి కదా! అందుకని బాబా వివరణ ఇస్తున్నారు. ఒకవేళ నా సందేశం కానీ అర్థమైనా, అర్థం కాకపోయినా మీరేం చేస్తారంటే తదేకంగా నన్నే చూస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు చెప్పేది ఏది కూడా మానవ మేధస్సుకు ఆవల ఉంటుంది. ఎందుకంటే సత్యం గనక అది. అలాగే భగవంతుడిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. మీలో ఆ జ్ఞానం జాగృతమయ్యేందుకు ముందుగా మీ తెలివితేటలు తొలగిపోవాలి. అంటే నేను తొలగిపోవాలి. అంటే మనం ఎక్కువ ఆలోచిస్తాం బావ చెప్పిన దాని గురించి. కష్టం కదా! చేయలేం కదా! ఎలా అవుతుంది? మనందరం మాయలో ఉన్నాం కదా! ఇలాంటి ప్రశ్నలొస్తూ ఉంటాయి మనకి. అందుకని ఈ నేనుని పక్కన పెట్టాలి. అంటే బాబా ఏం చెప్తున్నారు దాని మీదే దృష్టి పెట్టి మనసుని క్లోజ్ చేసి హృదయ ద్వారాలు తెరిస్తే ఈ ఈ తెలివితేటలన్నీ పక్కకు పోయి ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని బాబా అంటున్నారు ఇదంతా ఓ తమాషా, ఓ వెటకారం అంటున్నారు. వేళాకోళం లాంటిది. దీనికంతటికీ కారణం మీ మనస్సు. ఆ మనస్సు నశించాలి. సత్యం తెలుసుకోవాలంటే మనోనాశ్ కావాలి. మనస్సు ఎలా పోతుంది? మనోనాశ్ ఎలా సిద్ధిస్తుంది? చమత్కారం ఏమంటే మనస్సు ద్వారానే నశిస్తుంది. మనస్సు నశించాలని ప్రయత్నించడం ప్రారంభించిన ఉత్తర క్షణంలోనే మనసు చురుగ్గా పని చేయడం మొదలెడుతుంది. ఫలానా వ్యక్తిపై నుండి కానీ,
వస్తువుపై నుండి కానీ నిన్ను దుమకమంటే నీవు ఆ పనిని చాలా సులువుగా చేయగలుగుతావు. ఇందులో శ్రమేమీ లేదు. అయితే నీపై నుండి నిన్ను దూకమంటేనే చేతులెత్తేస్తావు. ఒక పిల్లి మొగ్గ వెయ్యమంటే ఆ పనిని సంతోషంగా వేయగలుగుతావు. కానీ నీపై నుండి నీవు దూకడం అసాధ్యం కదా! అన్నారు బాబా. మనోనాష్ విషయానికొస్తే ఇందుకొక చక్కని ఔషధం, సూచన ఉంది అన్నారు. అదేమిటంటే ప్రేమ అని బాబా సూచించారు. ఇందుకు ఉదాహరణగా సాధారణ మానవ ప్రేమను పరిశీలించండి అన్నారు. అంటే గాఢంగా ప్రేమించుకుంటున్న వయసులో ఉన్న ఒక స్త్రీ, మరో పురుషుడు ఇద్దరూ ఒకచోట కూర్చున్నారనుకుందాం. ఇద్దరూ తీవ్రమైన ప్రేమలో ఉన్నారు. వారు తమ చుట్టుపక్కల ఉన్న వారిని గురించి ఏమీ పట్టించుకోరు. ఎవరైనా చూస్తారేమో అన్న ధ్యాస కూడా వారికుండదు. ఈ విషయాలపై వారి మనసు ఆలోచనే చేయదు. వారెంతసేపటికి ఒకరినొకరు ఆలోచనలోనే పరిభ్రమిస్తూ ఉంటారు. వారి మనస్సు స్థిరంగా విశ్రాంతిలో ఉంటుంది. ఇతర విషయాలన్నిటినీ మరిచిపోతుంది. ఈ ప్రేమికుల ప్రేమ తీవ్ర స్థాయికి చేరుకున్న క్షణంలో ఒక్క నిమిషం. జై బాబా అండి, జై బాబా. వినిపించట్లేదు. జై అది లేదు, నేను మ్యూట్‌లోకి వెళ్ళాను. జై బాబా. వారి మనసు స్థిరంగా విశ్రాంతిలో ఉంటుంది. ఈ ప్రేమికుల ప్రేమ తీవ్ర స్థాయికి చేరుకున్న క్షణంలో వారి మనసు లిప్త కాలం పాటు పనిచేయడం ఆగిపోతుంది. ప్రేమలో పరవశత చెందుతారు. ఓ సాధారణ మానవ ప్రేమలోనే ఈ మాదిరి పారవస్య పొందగలిగితే దైవీ ప్రేమలో పడితే మరెంత తాదాత్మ్యత లభిస్తుందో కదా! అన్నారు బాబా. అంటే ప్రాపంచిక ప్రేమకి, దైవీ ప్రేమకి డిఫరెన్స్ చెప్తున్నారు బాబా. అంటే ప్రాపంచిక ప్రేమలోనే మనం ఏమనుకుంటాం? అంటే అక్కడ మౌనమే రాజ్యమేలుతుంది, మాటలుండవు అంటారు కదా! అలా మా ప్రాపంచిక ప్రేమలోనే అంత ఉంటే, మరి నిజంగా దైవాన్ని ప్రేమిస్తే ఇంకెంత అద్భుతమైన చర్య జరుగుతుంది. ఆ పిదప యోగం గురించి ఆహ్, ఇది అదేంటి స్ప్లిట్ ఐ గురించి, తదితర అంశాల గురించి ప్రస్తావిస్తూ, ఈ సహవాసులో తగిన సమయం ఉంటే ఈ విషయాలపై ఏదో ఒక రోజున సమగ్రమైన వివరణ చెప్తాను అన్నారు. అంటే ముందు సహవాసులో జరిగిన విషయాలే మళ్ళీ బాబా ఈ సహవాసులో కూడా చెప్తున్నారు. యోగం గురించి మనం తెలుసుకున్నాం కదా! అన్నిటికన్నా ప్రేమ యోగమే భగవంతుని దరి చేరుస్తుందని. ఈ ఫాల్స్ ఐ, రియలైజ్ ఐ గురించి కూడా బాబా చెప్పింది కూడా మనం తెలుసుకున్నాం. అందుకని బాబా అంటున్నారు, ఈ విషయం గతంలో చెప్పుకున్నా కూడా మళ్ళీ సమయాన్ని బట్టి మీకు సమగ్రమైన వివరణ చెప్తాను అన్నారు. ఈ విషయాలు గత అవతార కాలంలో ఎన్నడూ చెప్పలేదు అన్నారు. ఈ అవతార కాలంలో తాను చెబుతున్న విషయాలు వాస్తవమైనవి అన్నారు. ఈ సహవాసులో ఆ విషయాలు చెప్పడానికి తగిన సమయం లేకపోతే 700 సంవత్సరాలు వేచి ఉండండి. తిరిగి తాను వచ్చినప్పుడు చెబుతానని బాబా చమత్కరించారు. ఆ పిదప ప్రార్థనలు చేద్దాము అన్నారు. ప్రార్థనలు ముగిశాక ఒకరి తర్వాత మరొకరు క్యూలో వచ్చి తన ఆలింగనం పొందమని ప్రకటించారు బాబా. ఈ అవకాశం ఈ రోజు మాత్రమేనంటూ తన దర్శనం కోసం ప్రతిరోజు వేదికపైకి రావద్దని ఆదేశించారు. సహవాసీలు తన వద్దకు స్త్రీ పురుషులు వరుసగా వచ్చి దర్శించుకోమని అన్నారు. నేను తప్ప ఇతర ఆలోచనలేవి మీ మనసులోకి రానివ్వద్దు అన్నారు. మీలో ఎవరికైనా జలుబు, జ్వరం లాంటివి ఉన్నా పర్వాలేదు అన్నారు. అలాగే తాను కారు ప్రమాదం వల్ల తుంటి నొప్పుతో బాధపడుతున్నానని ఆలోచించవద్దు అన్నారు. అందరూ వచ్చి ప్రేమగా, గట్టిగా ఆలింగన భాగ్యం పొందండని పిలుపు ఇచ్చారు ప్రేమావతారుడు. డాక్టర్ ధనపతిరావు నాయుడు గారికి తన చేతినిచ్చి నాడి పరిశీలించమన్నారు. ధనపతిరావు నాయుడు బాబా చేతిని చూసి జ్వరం ఉంది బాబా అన్నాడు. జ్వరం ఉన్నా కూడా మీలో ప్రతి ఒక్కరిని ఈరోజు కలుస్తానని చెప్పారు బాబా. రేపు నా జ్వర తీవ్రత 105 డిగ్రీలుండవచ్చు. ఎవరికి తెలుసు అన్నారు. అదే జరిగితే రేపు మీరు నన్ను దర్శించుకోలేరు కదా అన్నారు. అంటే ప్రెజెంట్ ఇప్పుడు 101 ఉంది. ఒకవేళ దర్శనాలు ఇవాళ మానేశాననుకో, రేపు 105 అయితే అసలు పూర్తిగా ఉండదు కదా! అందుకని బాబా చెప్తున్నారు, ఎలా ఉన్నా మీరొచ్చి నా ఆలింగనం స్వీకరించండి అని.
అద్భుత వరాన్ని ప్రసాదించారు సహవాసులకి బాబా. కాబట్టి నేడు మీకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నారు. అంతక్రితం జరిగిన మరాఠీ, హిందీ ప్రేమికుల సహవాసులో పాల్గొన్న బాలక్ భగవాన్ మరియు స్వామి మురగానందల గురించి ప్రస్తావిస్తూ బాబా ఇలా అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బాలక్ భగవాన్ని అవతారిణిగా గౌరవిస్తారు. అర్హత లేకుండా నీవు అవతారిణిగా కీర్తించబడుతూ పాదాభివందనాలు స్వీకరించడం వల్ల అనర్థాలు కొని తెచ్చుకోవడమే అని నేను అతన్ని హెచ్చరించాను. అనేక బంధనాలు, సంస్కారాలను ప్రోగు చేసుకోవడమేనని గట్టిగా చెప్పానని బాబా సహవాసులకు తెలియజేశారు. అలాగే స్వామి మూలగానంద 40 రోజుల పాటు మౌనం, ఉపవాసం ఉండమని ఆదేశించాను. అతను నా ఆదేశాలను పాటిస్తానని చెప్పి నా దగ్గర సెలవు తీసుకుని వెళుతున్నానని వెనకాలే వెళ్ళిన బాలక్ భగవాను, బాబా వారి ఆదేశాలను తప్పక పాటించు, బాబా నీకేమి ఇస్తారో ఇస్తారు, నేను కూడా తగిన ఫలితాన్ని నీకిస్తానని బాలక్ భగవాను స్వామి ములుగానందతో చెప్పి తిరిగి సహవాసులో వేదికపైకి వచ్చి కూర్చున్నాడు బాలక భగవాన్. నాకు ఈ విషయం తెలియగానే బాలక్ భగవాన్ని అడిగాను. తానన్న మాటలు నిజమేనని, తన తప్పును అంగీకరించాడు అతను. నేనతన్ని క్షమించి వదిలేశాను. తిరిగి ఇలాంటి పనులు చెయ్యవద్దని హెచ్చరించాను. స్వామి ములుగానంద సహవాసులకు వేదాంతం వల్లివేస్తూ ఉండేవాడు. దాంతో నేనతన్ని సహవాసు నుండి పంపించి వేశాను అన్నారు బాబా. బాబా పండ్ల రసం తాగుతూ ఇలా అన్నారు. ఇది దానిమ్మ రసం. ఔషధంలా పనిచేస్తుంది. దీన్ని నేను తీసుకుంటున్నాను. నేను అవసరమైనప్పుడు కొన్ని మందులు కూడా వాడుతున్నాను. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఇలా 3 వైద్యులు నా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చూసి తగిన మందులు ఇస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక రుగ్మత నన్ను వెంటాడుతూనే ఉంది. అమెరికాలో, ఆ తర్వాత ఇండియాలో నాకు జరిగిన 2 ఘోర కారు ప్రమాదాల వల్ల నా భౌతిక దేహం ఛిద్రమైంది. ఈ కారు ప్రమాదాలకు తోడుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నేను చేసిన ప్రయాణాలు, తరచూ చేపట్టిన ఉపవాసాలు, సుదూర పాదయాత్రలు, ఎగుడు దిగుడు రహదారులపై చేసిన ఎద్దుల బండి యాత్రలు, వీటన్నిటికీ తోడుగా మస్తుల అన్వేషణలో భాగంగా మారుమూల ప్రాంతాలకు సైతం నేను చేసిన యాత్రలని నేడు నా ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. ఏతావాతా చెప్పాలంటే నేను చాలా చాలా కష్టతరమైన జీవితాన్ని అనుభవించాను. ఈ విశ్వం కోసం నేను ఈ కష్టాన్ని తప్పక అనుభవించవలసిందే. నేను కష్టపడకపోతే నా ప్రేమికుల్ని కష్టపడమని ఎలా అడగగలుగుతాను అన్నారు బాబా సహవాసుల్ని ప్రశ్నించారు. ఆ పిదప బాబా ఇలా అన్నారు. నేను పురాణ పురుషుణ్ణి. ప్రతి వారి హృదయంలో ఉన్న దేవదేవుడను. నేను సనాతనుడను. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం వద్దు. ఇతరుని సంతోషపెట్టేందుకు, వారిని ఆనందింపజేసేందుకు నీవెన్ని కష్టాల్లో ఉన్నా, అది ఎంత కష్టతరమైనా మీరు ప్రయత్నించండి అని బాబా అన్నారు. ప్రతి వారిలోనూ భగవంతుడు ఉన్నాడని గుర్తుంచుకోడని బాబా తెలియజేశారు. ఇతరుల సుఖ సంతోషాల కోసం మీరు చేసే ఏ చిన్న సేవా కార్యక్రమమైనా ప్రతి వారిలోనూ భగవంతుడున్నాడు కావున అది భగవంతునికే చెందుతుందని బాబా అన్నారు. ఇప్పుడు మనం ప్రార్థనలు పఠిద్దాం అన్నారు. ఎంత అద్భుతంగా బాబా చెప్తున్నారో చూడండి. భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వస్తే ఈ కష్టాలు, ఈ త్యాగమయ జీవితం గడుపుతాడు అని. ఒక్క నిమిషం అండి. ఎంత త్యాగమయ జీవితాన్ని గడుపుతాడు భగవంతుడు అనడానికి బాబాయే స్వయంగా చెప్పిన ఈ సంఘటనలన్నీ కూడా. అంటే మనకి ఏ అవతారంలోన రాముడు అడవులకెళ్ళాడు, ఈ సీతని ఎత్తుకుపోవడం, ఈ కష్టాలే తెలుసు తప్ప, ఇంత మానవ కళ్యాణం కోసం భగవంతుడు అవతారుడిగా కిందకి దిగివచ్చి ప్రతి క్షణం, ప్రతి సెకను మానవ కళ్యాణం కోసమే తన జీవితాన్ని త్యాగమయ ఘట్టంగా మార్చుకుంటాడు అనడానికి బాబాయే స్వయంగా చెప్పిన ఈ సంఘటనలన్నీ కూడా. అంతేకాకుండా బాబా ఏం చెప్తున్నారు? ఇతరుల సంతోషాన్ని ఎందుకు కోరాలి అంటే, అందులో వారిలో కూడా నేనున్నాను కదా అని చెప్తున్నారు. అలాగే నువ్వు ఏ చిన్న సేవ చేసినా కూడా అది నాకే చెందుతుంది అంటున్నారు. కాబట్టి
ఇంత అద్భుతంగా బాబా ఈ సహవాసులో భగవంతునికెందుకు ప్రేమించాలి? ప్రేమిస్తే దానివల్ల మనకు కలిగే లబ్ధి అది శాశ్వతంగా దొరికే లబ్ధి అని మనం గ్రహించాలి. అంటే ఇది కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల కొంతవరకే అది ఆహ్, మనకి లబ్ధి పొందుతామండి. అంటే కొన్నాళ్ళకి అది మర్చిపోతాం. అశాశ్వతం అయిపోతుంది. కానీ భగవంతుడిని ప్రేమించడం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల మన ఆత్మ ప్రయాణం సుగమనం అవ్వకుండా కాకుండా ఆయన దరి చేరడానికి, ఆయన వైపు అడుగులు వేయడానికి, ఆయనలో ఐక్యమవ్వడానికి కారణభూతమవుతుంది. అందుకే బాబా ఇచ్చిన ఈ మై విష్ కూడా మనం ప్రతిసారి తలుచుకోవాలన్నది కూడా అందుకే. ఇంకా బాబా ఏమంటున్నారు? ప్రార్థనలు పట్టిద్దాం అన్నారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ఎక్కడ వారక్కడ కూర్చోవలసిందని అన్నారు. ముందుగా స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారు తమతో తీసుకొచ్చిన పూల హారాలను తన ముంజేతికి వేసి ఆలింగనం దర్శనం చేసుకోమని బాబా అన్నారు. అంటే చేతికి వేసేయమన్నారు. స్త్రీలు దర్శనం పూర్తి చేసుకున్నాక పురుషులు క్యూలో వచ్చి తమ దర్శనం పొందవలసిందని అన్నారు. ఇప్పుడు ప్రార్థన పఠించే సమయంలో అందరూ బిగ్గరగా చదవవలసిన పని లేదు అన్నారు. నాపై ధ్యాస ఉంచి మౌనంగా ప్రార్థనను ఆలకించండి అన్నారు. ముందుగా పరవర్తి గారు ప్రార్థన పఠిద్దామన్నారు. తన మెడ చుట్టూతా ఉన్న పూలదండలు తీసివేసిన బాబా తన ఆసనంలో నుండి లేచి నిలుచుని రెండు చేతులు జోడించి ముందుగా పరవర్తి గారు ప్రార్థన ఆ పిదప పశ్చాత్తాప ప్రార్థనలు పఠించారు. సహవాసీలందరూ కూడా లేచి నిలబడ్డారు. తెలుగులో ఈ ప్రార్థనలను శ్రీ కుటుంబ శాస్త్రి పఠించాడు. పశ్చాత్తాప ప్రార్థన చదువుతున్న సమయంలో బాబా తన చెంపలపై తన రెండు చేతులతో చిన్నగా కొట్టుకున్నారు. ఆ తర్వాత బాబా మాట్లాడుతూ మీరందరూ కాసేపు బయటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు అన్నారు. లఘు సంఖకు కానీ మరి ఇతర పనులు ఏమైనా ఉంటే చక్కబెట్టుకుని ఓ 5 నిమిషాల్లో సహవాస ప్రాంగణానికి తిరిగి వచ్చేయండి అన్నారు. నా దర్శన కార్యక్రమం సుమారుగా 4 గంటలు పడుతుంది. ఏమీ తొందరలేదు. ఈరోజు సహవాసంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా ఆలింగనం లభిస్తుంది. ఏమీ సందేహించకండి. ఎవ్వరినీ వదిలిపెట్టను. ప్రశాంతంగా, హాయిగా ఉండండి. నా ఆలింగనం పొందండి. నన్ను ఆలింగనం చేసుకునే సమయంలో మీ మనసులోని ఇతర ఆలోచనలు రానివ్వకండి. నా ఎడల ప్రేమగా ఉండి, నా నా నుండి ప్రేమను పొందండి. చివరిలో కూర్చున్న వారికి చాలా సమయం ఉంది. కాబట్టి వారందరూ హాయిగా కొద్దిసేపు బయటకు వెళ్లి అలా తిరిగి రండి. ముందుగా ఈ సహవాస కార్యక్రమం ఏ కారణంగా ఏర్పాటు చేయడమైందో గుర్తు చేస్తూ బాబా ఇలా అన్నారు. 1955 నవంబర్లో జరిగిన సహవాస కార్యక్రమంలో ఇక్కడున్న పురుష ప్రేమికులందరూ స్త్రీల కోసం ఒక ప్రత్యేక సహవాసు ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు నేను అంగీకరించాను కూడా. ఆ తర్వాత కొన్ని ప్రదేశాలలో సహవాస కార్యక్రమం ఏర్పాటు కోసం కొన్ని తేదీలను ఖరారు చేసి కూడా ఆఖరి క్షణంలో వాటిని రద్దు చేయడమైంది. ఇదంతా మీకు తెలుసు అన్నారు మెహర్ బాబా. ఆ కారణంగా నేడు ఏర్పాటు చేసిన సహవాసుకి స్త్రీలను ఆహ్వానించడమైంది. కాబట్టి ఈ సహవాసు స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పురుషులందరూ తెలుసుకోవాలి అన్నారు. ఈ కారణంగా ముందుగా స్త్రీలు క్యూలో ఒకరి తర్వాత మరొకరొచ్చి నా దర్శన ఆలింగనం పొందవలసింది అన్నారు. పూణే భజన బృందం ఆరతి గానం చేసింది. ఆ తర్వాత బాబా తన చేతులు కడుక్కుని తన పాదాలను తాకి అనంతరం తన ఆ చేతులతో తన నుదుటిని స్పృశించారు. తిరిగి మెడలో పూలహారాన్ని ధరించారు. ఈ సమయంలో బాబా ఒక ముఖ్యమైన విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నట్లుగా తీక్షణంగా అగుపించారు. బాబా చేతివేళ్లు వేగంగా పనిచేయడం సహవాసీలు గమనించారు. కాగా స్త్రీల దర్శన కార్యక్రమం ఉదయం 10:30 ప్రారంభమైంది. ముందుగా బాబా ప్రేమికురాలు శ్రీమతి గుల్మాయి బాబా దర్శనం చేసుకుంది. అక్కడున్న స్త్రీలందరిలో శ్రీమతి గుల్మాయి చాలా కాలంగా బాబా పరిధిలో ఉందన్న సంగతి పాఠకులకు తెలిసిందే అని కృష్ణానంద్ గారు తెలియజేస్తున్నారు. స్కాట్లాండ్ నుండి వచ్చిన ఒక మహిళను మెహ్రాబాద్‌లో ఉండేందుకు 2 రోజులు బాబా అనుమతించారు. ఆమె బాబా ఎదుట నిలబడినప్పుడు ఎంతో బాధతో కళ్ళల్లో నీళ్లు నింపుకుని తన మనోవ్యథను తెలియజేసుకుంది. బాబా ఆమెను ఓదార్చారు. మీ వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదని బాబా ఆమెతో అన్నారు. పూణే భజన బృందాలు అవతారిని గీతాలాపన చేస్తుంటే
ఫోటోగ్రాఫర్లు వడివడిగా ఆ ఫోటోలు చిత్రీకరించడంలో తలములకలైనారు. ప్రేమికులు చేస్తున్న భజన గీతాలను ఆలకిస్తున్న అవతారుడు తరచూ వంగి తన పాదాలను తాకి తిరిగి తన నుదిటిని సృశించారు. ఈ 5 రోజుల సహవాసులో ఈ మాదిరిగా బాబా పలుమార్లు చేశారు. పూలదండలు తెచ్చినవారు బాబా తన ముంజేతికి వేయమని చెప్పినా కొందరు స్త్రీలు బాబా మెడలో వేసి ప్రణమిల్లారు. వారు ఆ మాదిరిగా చేసినా బాబా కూడా వారిని ఏమీ అనలేదు. బాబాను ఆలింగనం చేసుకునే సమయంలో కొందరు బాబా బుగ్గలపై గట్టిగా ముద్దాడారు. దీనిపై బాబా మాట్లాడుతూ, రేపటి రోజున నా బుగ్గలు కెంపులై ఉబ్బిపోతాయేమో అని చమత్కరించారు. ఈ విధమైన ఇచ్చిపుచ్చుకునే ప్రేమకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నారు. ఆ రోజున ఉదయం 11 గంటల సమయంలో ఒక 5 నిమిషాలు దర్శన కార్యక్రమానికి విరామం ప్రకటించారు. ఇలా తెలుగు, గుజరాతీ సహవాసి కార్యక్రమంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నామండి. మిగిలిన విషయాలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి జ్యోతి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే. మానస చోర మదిగై కోర, శాశ్వత మౌని దరినా నీరా. మానస చోర మదిగై కోర, శాశ్వత మౌని దరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు. హారతి చేశాము నేడు మౌన స్వరూపా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు
सर्वमया। अवतार मेहर बाबा की जय, प्रियतम मेहर प्रभु की जय, पर ब्रह्म परमात्मा मेहर बाबा की जय। జై బాబా అమ్మ రజని, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై బాబా అండి.